బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. రూతు గ్రంథం విమోచన గ్రంథం, బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం, బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం. రూతు గ్రంథం విమోచన గ్రంథం. అన్యురాలైన రూతు మోయాబు దేశములో కోల్పోయెను తన సొత్తు, నిరాధారమాయెను. బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని, బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని ఆధారమాయెను, వెలుగునిచ్చెను. ఆధారమాయెను, వెలుగునిచ్చెను. రూతు గ్రంథం విమోచన గ్రంథం, బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం, బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం. రూతు గ్రంథం విమోచన గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, షాలేం. వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. మిమ్మల్నే కాదు చెప్తున్న నన్ను కూడా ఆ ప్రియ ప్రభు అంగీకరించి తన కృపా హస్తము నాపై ఉంచుడు ద్వారా దీవించునుగాక. దేవుని వాక్య పరిచర్య ద్వారా మనమందరము దీవించబడాలి. దాని కొరకై ఈ ప్రయాస అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రూతు గ్రంథాన్ని ప్రారంభించాం. మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారని నేను భావిస్తున్నాను. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామమున మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు స్తోత్రాలు. రూతు గ్రంథాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తున్నాం ప్రభువా. ఈ గ్రంథంలో ఉన్న సత్యాలు మేము అర్థం చేసుకుని మీ వాక్యమందలి గుప్తమైన విషయాలు మేము గ్రహించి నాయన దాని ద్వారా దాని ప్రకారం జీవించుకోవడానికి సహాయపడండి. కృప చూపించండి. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారో వారందరినీ నిండారుగా దీవించండి. ముఖ్యంగా ఎంసెట్ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాను నాయన. మా బిడ్డలు ఉన్నతమైన శ్రేణిలో పాస్ కావడానికి సహాయం చేయండి. ముఖ్యంగా మెడిసిన్ కొరకై చాలామంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు నాయన. ఇంకా పరీక్షలు వ్రాయాలి, ఆయా స్థలాల్లో పరీక్షలు వ్రాయాలి. మా బిడ్డలను దీవించండి ప్రభు నాయన. రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆయా పరీక్షలకు మా బిడ్డలు మంచి మార్కులతో పాస్ కావడానికి సహాయం చేయండి. ఎండ వేడిమి చాలా తీవ్రంగా ఉంది. వృద్ధాప్యంలో ఉన్న మా ప్రియ అన్నలను తమ్ముళ్లను దీవించండి. మహిమ పొందండి. మీ హస్తము, మీ చల్లని హస్తము వారిపై ఉంచండి. మహిమ పొందండి. యేసయ్య నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో
3-4 వచనాలు మనము చదువుకోవాలి. 3-4 వచనాలు నేను చదువుతున్నాను. నయోమి పెనిమిటైన ఎలీమెలకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచిండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. ప్రియులరా, మనము ధ్యానిస్తున్న రూతు గ్రంథంలోని ఎలీమెలకు కుటుంబం అంతా యూదా బెత్లెహేము నుండి వారు మోయాబు దేశానికి వెళ్ళారు. ఇది క్రొత్త వారి కొరకు ఇంట్రడక్షన్ మట్టుకే, నేను చెప్పిందే చెప్పడం లేదు. వీరిది చాలా విచారకరమైన సంగతి. యూదా బెత్లెహేము, యూదా అనగా స్తుతి, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. స్తుతితో నిండిన రొట్టెల ఇల్లు వంటి బెత్లెహేమును వీరు విడిచిపెట్టి పాపముతో పంకిలమైన మోయాబు దేశానికి వీరు వెళ్ళారు. అంటే ఆధ్యాత్మిక స్థాయి ఎంతగా దిగజారిపోయిందో వీరి కుటుంబంలో ఆలోచించాలి. నేను చెబుతున్నప్పుడు మీరు చాలామంది ఆలోచించాలి. ఎలీమెలకు చెప్పాడు, మనకి ఇక్కడ చాలా కష్టంగా ఉంది కాబట్టి మనము మోయాబు దేశానికి వెళదాము అని ఎలీమెలకు నయోమితో 2 బిడ్డలతో చెప్పినప్పుడు నా యొక్క ఉద్దేశం, నయోమి తనకు ఒక పాఠమైన బోధైన చేసి ఉండాలి. అంటే ఈ మోయాబు దేశాన్ని గురించి మనం విన్నాం కదూ, మోయాబు దేశం మంచి దేశం కాదు, అక్కడికి వెళితే శారీరకంగా ఆధ్యాత్మికంగా మనము నష్టపోతాము అని చెప్పి ఉండాలి. అంటే మీలో కొంతమంది అనవచ్చు, నయోమి మంచి భార్య కాబట్టి తన భర్తకు ఎదురు చెప్పలేదండి అని మీరు అనవచ్చు. ఇటువంటి విషయాలకు మీరు ఎదురు చెప్పరు. ఎటువంటి విషయాలకు మీరు ఎదురు చెప్తారు మీకు మీరే ఆలోచించాలి. గుడికి వెళ్దాం రా, సేవకి వెళ్దాం రా, లేక ఎవరికైనా సహాయం చేద్దాం రా, పలానా ఆసుపత్రికి వెళ్ళి ప్రార్థన చేద్దాం రా అని అంటే దానికి ఎదురు చెప్తారు మీరు. నాకు ఆరోగ్యం బాగలేదు, నేను ఎప్పుడైనా వచ్చానా, ఏమేమో కబుర్లు సాకులు చెప్తారు. నా యొక్క ఉద్దేశ ప్రకారం నయోమి కనుక ఇంత చక్కటి పేరు కలిగిన ఈమె, మాధుర్యము అని పేరు కలిగిన ఈమె తన యొక్క మాధుర్య మాటల్లో నుంచి ఎలీమెలకును ఆ మోయాబు దేశం వెళ్లకుండా చేయవలసి ఉంది. అందులో ఇంటిలోని స్త్రీ నయోమి చెబితే అతడు వినకుండా ఉండి ఉంటాడా? ఈమె ఏమీ చెప్పలేదు. నాకు చాలా బాధగా ఉంటుంది. ఏమనంటే సాతానుడు ఈమెను కూడా వశపరుచుకున్నాడా అని అనిపిస్తుంది. కొన్ని కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితే కనబడుతుంది. ప్రియులరా, ఇక్కడ మనం చెప్పవలసిన విషయం ఏమిటంటే, దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేశము ఎటువంటి దేశము వారికి తెలీదా? ద్వితీయోపదేశ కాండంలోంచి నేను చదువుతాను. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలను. ఎటువంటి దేశం? పాలు తేనెలు ప్రవహించు దేశం. పాలు తేనెలు ప్రవహించు దేశం మట్టుకే కాదు. చూడండి, అదే ద్వితీయోపదేశ ఖండం 11వ అధ్యాయము 11-12 వచనాలు చదువుతున్నాను. మీరు నది దాటి స్వాధీనపరుచుకునుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా
లక్ష్యపెట్టు దేశం నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు ఆజ్ఞలను ఇచ్చాను. మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను. ఎంత చక్కటి దేశం, ఎంత చక్కటి దేవుని యొక్క వాగ్దానం. వీరు ఆలోచించాలి. ఇట్లు వాగ్దానం చేసిన దేవుడే ఆ దేశానికి కరువు పంపించాడు. కరువు ఎందుకు పంపించాడో నేను చాలా క్లియర్గా నేను చెప్పాను. ప్రియులరా, ఆ కాలంలో కొన్ని కుటుంబాలు కరువు వచ్చినప్పుడు వేరే వేరే రీతిగా వారు ఆలోచిస్తూ వచ్చారు. ముఖ్యంగా నేను అనుకుంటాను మిగిలిన కుటుంబాలు ఎవరు ఆలోచించారో లేదో తెలియదు, కానీ ఒక్క కుటుంబం, ఆ కుటుంబమే ఎలీమెలెకు కుటుంబం, ఆ కుటుంబమే నయోమి కుటుంబం. ఆ కుటుంబం ఏమి ఆలోచించారు అనగా వారిద్దరు భార్య భర్తలు కూడుకొని ఆలోచించారు. ఏమిటనగా ఎందుకు ఇక్కడ ఉండడం, చాలా కరువు వచ్చింది అని ఎలీమెలెకు కంటే సర్లేండి అని ఆమె అంది. ఆమె అనకుండా ఉంటే ఇంకా చాలామంది ఉన్నారు కదండి ఈ దేశంలో. వాళ్ళు కరువు అనుభవిస్తున్నప్పుడు మనము అనుభవించతగదా అని అనలేదామె. సర్లేండి వెళదాము అని అంది. అందో లేదో ఎలీమెలెకు బయలుదేరాడు, నయోమి బయలుదేరింది. ఇద్దరు కుమారులు. ఆ కుమారులు ఏమైనా ఆరోగ్యంగా ఉంటారా? వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. కాబట్టి వారు నలుగురు బయలుదేరారు. పిల్లరా, ఆధ్యాత్మిక సత్యాన్ని కుటుంబ యజమానిగా, కుటుంబ యజమానురాలుగా వీరిద్దరూ గ్రహించకపోవడం చాలా విచారకరమైన సంగతి. ఈ దినాల్లో కూడా చాలా కుటుంబాలలో ఒక విధమైన కార్యాన్ని సాతానుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆలోచించాలి. దేవునికి దూరంగా చేస్తూ ఉన్నాడు. మంచి తండ్రి, మంచి తల్లి, ఒక అన్న, అటువంటి చక్కటి కుటుంబంలో ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. వాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీ ఆస్తులో నాకు వచ్చే భాగాన్ని ఇచ్చేసేయి. వద్దు నాయనా, ఎక్కడికి వెళ్తావురా నువ్వు, ఇక్కడికి ఏం తక్కువైంది. ఆ తండ్రి అని ఉంటాడండి, బ్రతిమలాడి ఉండి ఉంటాడు. నో, నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను అని అంటే ఎంతో బాధతో అతనికి రావాల్సిన భాగాన్ని ఆ తండ్రి ఆ కుమారునికి ఇచ్చాడు. వాడు దూరదేశము ప్రయాణమై ఉన్న ఆస్తినంతటిని పోగొట్టుకొని తినడానికి తిండి లేక, పందుల పొట్టు కూడా తినడానికి గతి లేక అక్కడ కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఆ చిన్న కుమారుడు ముందు పందులు ఉంటాయి, ఆ చిన్న కుమారుడు ముందు పొట్టు ఉంటుంది. వాట్ ఈస్ దిస్? ఏమిటి పరిస్థితి? వాడు చొక్కాలు చూసుకుని ఉంటాడు, వాడు వాటం చూసుకుని ఉండి ఉంటాడు. ఏమిటి ఇటువంటి పరిస్థితి అని చెప్పి తండ్రి యొద్దకు వెళ్తాను అనుకున్నాడు. తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి అల్లంత దూరంలో ఆ చిన్న కుమారుని చూచాడు. తండ్రి పరిగెత్తుకుని వచ్చి, వాట్ ఏ వండర్ఫుల్ లవ్ ఆఫ్ ఫాదర్. నా ప్రియ బిడ్డలరా, తల్లిదండ్రుల యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. తాత్కాలికంగా భార్య భర్తల్లో గొడవ రావచ్చు, అంటే తల్లిదండ్రుల్లో గొడవ రావచ్చు. ఆ గొడవను ఆధారం చేసుకుని మీరు మీ ఇష్టానుసారంగా జీవించటానికి వీలు లేదు. ఎంతోమంది ఆ రీతిగా జీవిస్తుంటారు. మా అమ్మకి మా నాయనకి పడదు కాబట్టి మనం బయటకు వెళ్ళి మన ఇష్టానుసారంగా జీవిస్తే మనల్ని అడిగేవాడు ఎవరూ లేరు. మీ అమ్మ అడగకపోవచ్చు, మీ నాయన అడగకపోవచ్చు. ఇవన్నీ విషయాలు చూస్తున్నా పరలోకపు తండ్రిని మీరు తప్పించుకోలేరు. జీవం గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం
ఎవరి చేతిలో పడినా ప్రభు యొక్క చేతిలో పడవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మోయాబు దేశానికి వెళదాం. మోయాబు దేశానికి వెళ్ళిన తదుపరి ఇక్కడ కరువైన వెంటనే వచ్చేద్దాము అని నయోమి చెప్పి ఉంటుంది. ఎలీమెలకు అంగీకరించాడు. కొద్ది రోజులే కరువు అయ్యే వరకు అని వెళ్ళారు. చూచారా, సాతానుడు ఎప్పుడూ కూడా షార్ట్ కట్స్ మెథడ్స్ ఉపయోగిస్తాడు. ఏం పర్వాలేదులే, అదేముంది అన్నట్టుగా సాతానుడు మన యొక్క మనసులను దోచుకొని పాపంలో పడేస్తాడు. అదే తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో జరిగింది. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, తప్పిపోయిన కుమారుడు, ఏ ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుటుంబం, ఏ ప్రాడిగల్ ఫ్యామిలీ, నయోమి కుటుంబం, ఏ ప్రాడిగల్ చర్చ్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ఓ ఎఫెసీ సంగమా, నీకున్న మొదటి ప్రేమను నీ విడిచితివి. యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. పడిపోయిన సంఘం, మొదటి ప్రేమను పోగొట్టుకున్న సంఘం, ఏ ప్రాడిగల్ చర్చ్. నాట్ ఓన్లీ వన్ చర్చ్, అక్కడ మనం చూసినట్లయితే దరిదాపు 5 సంఘాలు దేవునికి దూరంగా ఉన్నట్లుగా చూస్తాం. వాక్యాన్ని వింటున్నా ప్రియా యవన బిడ్డలారా, మీరు తప్పిపోయిన కుమారుని వలె ఉన్నారా? తప్పిపోయారా? తిరిగి రండి. తప్పిపోయిన కుటుంబం వలె ఉన్నారా? తిరిగి రండి. సంఘము తప్పిపోయిందా? తిరిగి రండి. సంఘంలో శాంతి సమాధానము రానివ్వండి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను స్టేజెస్ మీద, లేక ఎప్పుడైనా వాక్యం చెప్పే అవకాశము ఈ సందర్భంగా వస్తే నేను చెప్తాను. ఏమిటి అనగా, ఏ ప్రాడిగల్ పిగ్, తప్పిపోయిన పంది. ఒక దొరగారు ఒక పందిని తెచ్చుకున్నారట పెంచడానికి. సేమ పందులు అంటారు కదా. ఆ దొరగారికి ఈ పందిని పెంచడం ఇష్టమైంది, సేమ పందిని. దానికి పేరు పెట్టాడు టామీ. ఇంకా నేను పంది అన్ను, టామీ అంటాను. ఆ టామీని పట్టుకుని ఇంటికి తీసుకుని వచ్చి స్నానం చేయించాడు. స్నానం చేయించి పౌడర్ రాశాడు. పౌడర్ రాసి రిబ్బన్ కట్టాడు. రిబ్బన్ కట్టి కాటికి పెట్టాడు. కాటికి పెట్టి ఏమేమో అలంకరణ చేశాడు. దాన్ని చూసిన వెంటనే ఈ దొరగారికి చాలా సంతోషమైంది. టామీ నేను బాగా అలంకరించాను. అబ్బో, చాలా చక్కగా కనపడుతున్నావు టామీ, ఇదిగో ఈ మంచం మీద ఉండు, లేక ఇక్కడ ఉండు నువ్వు. నేను జస్ట్ అలా వంటగదిలోకి వెళ్ళి తినేసేసి వెంటనే వచ్చేస్తాను, టామీ నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి ఆ దొరగారు వంటగదిలోనికి వెళ్ళాడట. వంటగదిలో తొందరగా తినేసేసి వచ్చేటప్పటికి టామీ ఆ మంచం మీద లేదు, ఆ పరుపు మీద లేదు. వాట్ ఈస్ దిస్? వేర్ ఇస్ మై టామీ అని ఇల్లంతా తిరుగుతున్నాడు. ఏదో ఇలా కంగారుగా తిరుగుతూ ఉన్న ఈ దొరగారిని చూసిన కుర్రోడు ఒకడు వచ్చి, ఏమండి మీరు దేని కొరకు ఆ రీతిగా తిరుగుతున్నారు అని అంటే, మై టామీ, వేర్ ఇస్ మై టామీ? నువ్వు ఏదైనా చూసావా మా టామీని? టామ్ అంటే ఏమిటండి? టామీ అంటే నా చిన్న పంది పిల్ల. నువ్వు చూసావా అంటే, చూశానండి అన్నట్టు వాడు. ఎక్కడ చూసావని చెప్పి ఎంతో ఆతృతగా ఆ యొక్క చిన్న కుర్రగాడిని తీసుకుని వెళ్ళాట దొరగారు. వెళ్ళేటప్పటికి ఈ టామీ బురదలో, చాలా చెత్త బురద, అందులో చాలా సంతోషంగా పొర్లుతూ ఉంది. ఆ ఒడ్డున నిలబడి అన్నట్ట, టామీ నీకు స్నానం చేయించానే, నీకు పౌడర్ రాసానే, నీకు ముక్కు గుట్టించానే, నీకు ఏమేమి కావాలో అన్నీ చేయించాను, నీ తలకు రిబ్బను కట్టాను, ఇంత చేశాను టామీ దయచేసి బయటికి రా,
పైకి రా, మరలా నీకు స్నానం చేస్తాను అంటే ఆ టామీ అందట ఇది కథే. ఏమనందంటే, దొరగారు మీ సబ్బు నాకొద్దు, మీ కర్చీఫ్ నాకొద్దు, మీ రిబ్బన్ నాకొద్దు, మీ పౌడర్ నాకొద్దు, ఇది ఎంత చక్కగా ఉందో నాకు. ఆ ప్రియులరా, ఏ ప్రాడిగల్ పిగ్. ఆలోచించారా? మనము తప్పిపోయిన కుమారుని వలె ఉండకూడదు, తప్పిపోయిన కుటుంబం వలె ఉండకూడదు, తప్పిపోయిన సంఘాల వలె ఉండకూడదు, తప్పిపోయిన పంది వలె ఉండకూడదు. ఒకవేళ ఉంటే నేను చెప్తున్నా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, తప్పిపోయిన కుటుంబం తిరిగి వచ్చింది, తప్పిపోయిన సంఘాలు మరలా కొన్ని తిరిగి వచ్చి ఉండి ఉంటాయి. తప్పిపోయిన పంది మట్టుకు తిరిగి రాలే. నువ్వు తిరిగి రాకపోతే తప్పిపోయిన పంది వంటిది. నీవే కాదు, నేను కూడా. ఎవరైనా సరే, నేను కొంచెం ఘాటుగా అన్నానని మీరేమి బాధపడవద్దు. మన స్వభావాలు ఆ రీతిగా ఉన్నాయి అనే విషయాన్ని మనము ఒప్పుకోవాలి. నా ప్రియులరా, ఇక్కడ ఈ యొక్క బెత్లెహేములో బోయజు అనే బంధువుడు ఉన్నాడు. ఎలీమెలకు బంధువుడు, నయోమికి బంధువుడు. ఈ బంధువుడు ఉన్నాడని ఈ కుటుంబానికి తెలియదా? ఈ కుటుంబానికి తెలిసి ఉంటే బోయజు చాలా ఆస్తిపరుడు అని వీరికి తెలియదా? తెలుసు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పి ఉండకూడదు? వాళ్ళు చెప్పలేదు. వారి యొక్క శారీరక నేత్రాలు మూసుకుని పోయాయి. వారికి మోయాబు దేశానికే వెళ్ళాలి అని వారు తీర్మానం చేసుకున్నారు. ప్రియులరా, 4వ వచనాన్ని నేను ఆల్రెడీ చదివాను. 3వ వచనం, ఎలీమెలకు చనిపోయాడు, వెళ్ళాడు, అతడు చనిపోయాడు. చాలా విచారకరమైన సంగతి. తండ్రి చనిపోయాడు, తల్లి ఉంది, 2 కుమారులు ఉన్నారు. ఈ 2 కుమారులు ఏమైనా మంచి ఆరోగ్యం కలిగిన వారా? వాళ్ళ అందాచందాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారు ఎకిలిగా ఉండి ఉంటారు. వీళ్ళు వాళ్ళ అమ్మ మాట వినకుండా మోయాబు దేశంలో షికారుకి వెళ్ళారన్నమాట. మోయాబు దేశానికి షికారుకు వెళ్ళి వీళ్ళు అమ్మాయిల్ని చూశారు. అమ్మాయిల్ని చూసేటప్పటికి అందులో పెద్దవాడికి ఒక అమ్మాయి నచ్చింది, చిన్నవాడికి ఇంకొక అమ్మాయి నచ్చింది. చాలా చాలా జాగ్రత్తగా వింటున్నారు కదా. యాకోబు కుమార్తెన దీనా కూడా షికారుకు వెళ్ళింది. షికారుకు వెళ్ళి, అమ్మాయి షికారుకు వెళ్తుందా? షికారుకు వెళ్ళి ఏమి జరిగిందో మీకు తెలుసు. వీళ్ళిద్దరూ కూడా షికారుకు వెళ్ళారు, మోయాబు దేశం చూద్దామని వెళ్ళారు. వెళ్ళేటప్పటికి పెద్దవాడు ఒక ఆమెను చూశాడు, ఆమె నచ్చింది. చిన్నవాడు ఇంకొక ఆమెను చూశాడు, ఆమె నచ్చింది. కాబట్టి వాళ్ళిద్దరూ 2 అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు. పెద్ద అమ్మాయి పేరు అంటే నయోమి యొక్క పెద్ద కోడలు పేరు ఓర్పా. ఓర్పా అనగా లేడీ అని అర్థం. ఒక అర్థం అంటే చాలా చురుకైనది, ఒకవేళ మంచి అథ్లెట్ ఏమో. నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఇంత చురుకైన లేడీ వంటి ఈ స్త్రీ ఈ వ్యాధిగ్రస్తుడైన ఈ మహులోను ఎట్లా చేసుకుంది అంటే ఓ రకంగా ఆలోచించాలి. ఆమెకి ఆ మోయాబు దేశంలో సరైన మగోడు దొరకలేదేమో, లేక వాళ్ళ అమ్మోళ్ళు చూడలేకపోయారేమో. తర్వాత 2వ ఆమె పేరు రూతు. రూతు అంటే ఎంతో మంచిదండి, ప్లెజెంట్, చక్కటి అమ్మాయి రూతు. మన గ్రంథం పేరే రూతు. అటువంటి రూతు క్షీణించుచున్న అని అర్థం కలిగిన కిల్యోనును పెళ్లి చేసుకుంది. వీరు పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు ఉన్నారంతే. 10 సంవత్సరాలు కాపురం చేసేటప్పటికి
వీళ్ళిద్దరూ చచ్చిపోయారు. ఎంత విచారకరమైన సంగతి అండి. ఒక ఇంట్లో 3 స్త్రీలు విధవరాండ్రు. అయ్యో, మీకు ఎంత బాధగా ఉంటుందో వాక్యం వింటున్నా మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంట్లో ఎవరు చనిపోయినా చాలా బాధగా ఉంటుంది. వీళ్ళకి డాడీ అని పిలవడానికి డాడీ లేడు. చివరికి వీళ్ళు కూడా చనిపోయారు. వీళ్ళు చనిపోవడం ద్వారా ఆ 3 స్త్రీలు ఒంటరిగా అయిపోయారు. అయిపోయినప్పుడు మనం చూసినట్లయితే 5వ వచనం చదువుతున్నాను. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనును ఇద్దరు చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేనిదా అయిను. 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమే. నా ప్రియులరా, వీరు బెత్లెహేముకు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. 3 విధవరాండ్రు, ఒక సీనియర్, 2 జూనియర్స్. 3 వీరు బెత్లెహేము వెళ్ళాలి. వీరి సంభాషణ ఏ రీతిగా ఉందో వచ్చే పాఠంలో మనం విందాం. ఆ యొక్క బెత్లెహేము క్రాస్ రోడ్స్లో 3 నిలబడ్డారన్నమాట. 3 విధవరాండ్రు. ఆ విధవరాండ్రు సంభాషణ మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఇంతవరకు మాట్లాడిన విషయాలను మీరు విన్నారు. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితాలు తప్పిపోయాయా? సరి చేసుకుందాం. మన కుటుంబాలుగా తప్పిపోయాయా? సరి చేసుకుందాం. మన సంఘాలుగా ఐక్యత లేకుండా జీవిస్తున్నాయా? సరి చేసుకుందాం. ఈ 3 సరి చేసుకోవచ్చు, కానీ తప్పిపోయిన పంది, బురదలో పడిన పంది యొక్క జీవితం మట్టుకు సరి చేయలేం. మనము బురదలో పడిన పంది, ఏ ప్రాడిగల్ పిగ్ వలె కాకుండా పై 3 విషయాల్లో తప్పిపోయినా మనను కనికరించి ఆ ప్రియ ప్రభు ఉన్నారని గ్రహించి ఆ ప్రియ ప్రభు యొక్క పాదాల దగ్గర రమ్మని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.